ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అది వివిధ రకాల మాధ్యమాల్లో ట్రోలింగ్ రూపంలో గానీ, విమర్శల రూపంలో గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నేతల్ని డిగ్రేడ్ నేతలుగా అంటే వీళ్ళు అసలు కాపులే కాదన్నట్టుగా, ఎవరైతే జనసేన తరపున ఉన్నారో వాళ్ళనే కాపు నేతలుగా చిత్రీకరించే ఒక ప్రయత్నం జరుగుతోంది. దీనిపై మీ కామెంట్ ఏంటి మేడం? అదేదో ఉంటది. ఒక పద్యం ఉంటది. పురుషులందు హ్మ్. పుణ్య పురుషులు పుణ్య వేరయ్యా పురుషులు అన్నట్టుగా. వేరయ్య. యాహ్! అట్లా కాపులందు వైసీపీ కాపులు వేరయ్యా అంటే ఎక్కడి నుంచి వచ్చినారు సార్ వీళ్ళు? హ్మ్. సార్ ప్రజారాజ్యం అప్పుడు పుట్టల్లోంచి పాములు బయటకు వచ్చినట్టు వచ్చినారు సార్. ఎక్కడెక్కడ కాపులు వచ్చినారు సార్. యాహ్! అదే చూసాను నేను. మాదిరిగా చిరంజీవి గారి నాయకత్వంతో ఉండాలని ప్రతి ఒక్కరు ముందుకొచ్చినారు సార్. 100 మంది బీసీలకి టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర ప్రజారాజ్యంది సార్. హ్మ్. ఎంతమంది సామాజిక వర్గం ఇవాళ ఆయన ప్రజారాజ్యం తర్వాత ఆయన మళ్ళీ వెళ్లి సినిమాలు చేసుకున్నాక వీళ్ళేం చేయాలి? ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి? ఏ పార్టీలో కలిగినారో అంటే ఏ పార్టీలో కలిపినారో కాంగ్రెసు, ఆ పార్టీతో కలిసి వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. తర్వాత హ్మ్. కాంగ్రెస్‌లోంచి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే వైసీపీ వచ్చిందో, ఈవెన్ దో వైసీపీలో వాళ్ళు కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఒక నమ్మకమైన బ్రాండ్‌ని కనపరుచుకున్నటువంటి వైసీపీ కాపులు పుట్టింది ప్రజారాజ్యం కాపులలోంచి. కలిసింది కాంగ్రెస్‌లోకి. తరువాత విడిగా వచ్చింది వైసీపీలోకి. వీరు ఎక్కడ పుట్టినారు? వారి అన్నగారితో పాటేగా. సో, హ్మ్. ప్రజారాజ్యం నుంచేగా. సో, ప్రజారాజ్యం నుంచి ఉన్నటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో దాన్ని ఈ రోజు కులంతో వేరు చేయడం కరెక్ట్ కాదండి. ఎవరి అంబటి రాంబాబు అంటే మొన్నటిదాకా చిరంజీవి గారి ఎనకాల జెండా పాతుకున్న వాళ్ళు. అదే మాదిరిగా పేర్ని నాని గారు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోంచి కలిసి ముందుకొస్తున్న వాళ్ళు. సో, ఇక్కడ వాళ్ళు చేసింది తప్పైతే తప్పని చెప్తాం. దానికి వైసీపీ కాపు, టీడీపీ కాపు, జనసేన కాపు ఇలాగ వైరుధ్యాలు ఉండకూడదండి. ముఖ్యంగా టీడీపీ యాహ్! కాపులు ఎప్పుడు బిగినయ్యారో చిట్ట చివరి వరకు వాళ్ళక్కడే ఉంటారండి. హ్మ్. చిట్ట చివరి వరకు వాళ్ళని అసలు రాయలేం. అసలు కనీసం నిమ్మల రామానాయుడు గారిని పచ్చ చొక్కా తీయమనండి. వాళ్ళ కూతురు పెళ్ళికి కూడా తీయలే. అంత విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అది వాళ్ళ బ్లడ్, అది వాళ్ళ రక్తం, ఆ పోరాటం, ఆ నమ్మకం, ఆ విశ్వాసం. అందుకే కాపు కాపు అంటే ఏంటి ఆ పేరు? కాపు కాస్తాడు. కావలి హ్మ్. కాస్తాడు. ప్రాణాలకు తెగించి నిలబడతాడు. సో, ఎనీవే, ఎనీవే ఇక్కడ వైసీపీ కాపులంటే ప్రజారాజ్యం నుంచి పుట్టినవారుగా భావించి వారిని అలాగా వ వెటకరం చేయడం, పక్కన పడేయడం కరెక్ట్ కాదు. వాళ్ళదేంటో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. మనకెందుకు? మనం జనసేన కాపులం, తోపులమే ఎప్పటికి. ఎందుకంటే ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికల్లో ఎవరు బయటికి రానప్పుడు కూడా జెండాలెగరేసి, 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా కాల్డర్‌లెగరేసి 151 సీట్లున్నటువంటి వైసీపీకి ఎదురెళ్ళిన వాళ్ళు జనసేన కాపులు, జన సైన్యం. జన సైన్యం. సో, ఇక్కడ ఎందుకు మళ్ళీ వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు ఇవేం ఉండదండి. ఎక్కడున్న వాళ్ళే. ప్రతి ఇంట్లో ఒక పవన్ కళ్యాణ్ ఉంటాడు సార్. మీకు తెలుసో లేదో. ప్రతి ఇంట్లో ఒక వంగవీటి మోహన్ రంగా గారు ఉంటారు. వాళ్ళెవరు చెప్పినా వినరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాట ఎవ్వరు వినరు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే బరాబరా పరిగెట్టేస్తుంటారు. ఆ బైకులు రీసౌండ్ ఇచ్చేస్తుంటారు. పెట్రోల్ దండిగా కొట్టేసుకొని వెళ్ళిపోతుంటారు. అది ఒక అభిమానం. అది ఒక అభిమానం. దాన్ని, దాన్ని కొలతలు కూడా వేయలేమండి. దాన్ని కొలతలు కూడా వేయలేం. సో, ఖచ్చితంగా మనం దీంట్లో చెప్పుకోవాల్సిందేంటంటే వైసీపీ కాపులు వేరు, జనసేన కాపులు వేరు కాదండి. హ్మ్. ప్రజారాజ్యం నుంచి చీలి అక్కడ కలిసి, ఇక్కడ కలిసి ఎట్టకేలకి ఇక్కడ చేరిన వాళ్ళు. కాంగ్రెస్ ఇప్పుడు పెద్దగా లేదు కాబట్టి రాష్ట్రంలో. యాహ్! కాంగ్రెస్ కాపులంతా వచ్చి వైసీపీ కాపుల్లోనే కలిసిపోయినారు కాబట్టి వారిని వేరు చేయడం కడు కష్టసాధ్యం. ఎందుకంటే ఈ కన్నబాబు గారో, ఈ అంబటి రాంబాబు గారో, లేకపోతే ఈ కొంతమందో వీళ్ళందరూ కూడా అప్పుడు యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారు, ప్రజారాజ్యంలో వీళ్ళు. అందరూ కలిసే పని చేసినారు. ప్రజారాజ్యం పక్కకు వెళ్ళడం వల్ల యువరాజ్యం నుంచి ఒక యువకుడు బయటకొచ్చి ఈరోజు జన సైన్యాన్ని పెట్టుకున్నాడు. జనసేన. సో, వీళ్ళెక్కడికి వెళ్ళాలి? అప్పటికి ఈయన ఇంకా పార్టీ స్థాపించినప్పుడు వీళ్ళెక్కడికెళ్ళాలి? వీళ్ళెక్కడ కలిపినారు? చిరంజీవి గారు కాంగ్రెస్‌లో కలిపినారు. ఆ కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తండ్రి చనిపోయిన తర్వాత జగన్ గారితో పాటు వాళ్ళ బాట, వాళ్ళ పయనం బిగినయింది. మంచు చెడు అక్కడుంటారు. అక్కడ విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. మీరు పిలవండి మీ పార్టీలోకి. అంబటి రాంబాబు గారినో, లేకపోతే పేర్ని నాని గారినో, ఇంకొక బొత్స గారినో పిలవండి. అన్నా మీకు డిప్యూటీ సీఎం ఇస్తాను. అనండి వాళ్ళు రారు. వ ఎక్కడుండే వాళ్ళు అక్కడేనండి. అంటే అదొక విశ్వాసం. యాహ్! కాదని ఇంకొకళ్ళు వస్తారేమో గాని కీలక నాయకులు ఎవరు రారండి నా ఉద్దేశం అయితే. సో, ఎనీవే మనం అలా వేరు చేసి మాట్లాడకూడదు. అసలు కుల రైట్. ప్రస్తావనే ఉండకూడదనేది జనసేన సిద్ధాంతాల్లో ఒకటి. కుల ప్రస్తావన ఉండకూడదు. మతాలకు అతీతంగా ఉండాలి. కులాలకు అతీతంగా ఉండాలి. ఈరోజు మతం నేను హైందవ ధర్మాన్ని కాపాడతాను. తప్పు. మనం అన్ని హ్మ్. ధర్మాలు కాపాడాలి. సో, ఆ సిద్ధాంతం బ్రేక్ అయిపోయింది. కులాలు
వైసీపీ కాపులు జనసేన కాపులు వేరు చేస్తున్నాం. కుల రహిత సమాజాన్ని మనం సృష్టించాలి. సో రైట్, ఇది రైట్. మనం బ్రేక్ చేస్తున్నాం. సో కొన్ని సిద్ధాంతాలు బ్రేక్ అవుతున్నాయి. దయచేసి అవి బ్రేక్ అవ్వకుండా ఆ కులాల గురించి, ఆ కాపుల గురించి, ఈ కాపుల గురించి మనం ప్రస్తావించొద్దు. ఎవరు మంచిదైతే వారి వైపే. అంటే కులం కూడబెడుతుందా? మనకి రోగం వచ్చినప్పుడు మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తాం. మన కులపోడని వెళ్ళిపోం కదా. ఆ కులపోడు మంచి వైద్యుడైతే వెళ్తాం. అంతేకాని అలా ఉమ్. పోం కదా. సో ఖచ్చితంగా కుల రహిత సమాజాన్ని సృష్టించాలి. మతాలకు అతీతంగా మత రహిత సమాజాన్ని సృష్టించాలని కోరుకుందాం.